హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎవరి పనులలో ఉండుంటారు బిజీగానే. నేను ఇప్పుడు లంచ్ టైంలో చేస్తున్నాను. మీరు కూడా భోజనాలు చేసేసారా? నేనైతే సాంబార్కి నెయ్యి తాలింపు వేస్తున్నానండి. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్ ఛానల్ వెల్కమ్ అండి అని ఇంట్రో చెప్పేసాను రా నేను. నువ్వు కను అంటే ఆంటీ వచ్చింది కదా, పెద్ద ఆంటీ జంతువులు అవి పట్టుకొచ్చింది, చూపిస్తాను. కుమారకు పంపించింది. నంజుకుని తింటారు కదా, అని నంజుకుంటారు కదా. చెల్లికి మీకు అది ఇష్టం కదా. చెల్లి కూడా వచ్చేసింది, వెళ్ళిందండి. అరకు ట్రిప్ బాగానే జరిగిందంట, బాగుంది. అలాగే సార్లు కదా మేడమ్స్ వెళ్ళారు, బాగుందంటండి. టూర్ అయితే బాగానే చక్కగా ఎంజాయ్ చేసి వచ్చామన్నారు. అంటే వంట సెక్షన్ అది, అంటే అటు సైడ్ వెళ్ళినప్పుడు వంట అంత బాగోదు అంటారు. అంటే రిసార్ట్స్లో అది అయితే ఫుడ్ బాగానే ఉంటుందేమో, కానీ వీళ్ళే కుకింగ్ కూడా అన్నీ పట్టుకుని వెళ్ళిపోయారంట. టిఫిన్స్ చేసుకోవడం ఎర్లీ మార్నింగ్ కాలితే రిసార్ట్లో వీళ్ళకి కాలితే చఫ్నే పెట్టుకున్నారంట. అలా అయింది. సరే అండి, వేళ దిగింది మేడం, రెస్ట్ తీసుకుంటుంది. తాలింపు సాంబార్కి నెయ్యి తాలింపు వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్, నెయ్యి. ఇంగువ అయిపోయింది నాన్న, తెప్పించాలి. ముద్ద ఇంగువ ఉంది. మరి ఈరోజు అయితే శనివారం అండి. పిల్లలకి అదిని చక్కగా గుడికి వెళ్తారు, వాడపల్లి. మీకు తెలిసిందే కదా, మాకు ఇక్కడ వాడపల్లి ఫేమస్ కదా. పిల్లలు అనుకున్నారంటే 7 వారాలు వెళ్తామని. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేస్తానని చెప్పేసి, నిన్న శుక్రవారం కదండి, అన్నీ శుభ్రం చేసేసుకుంటాం. నాన్ వెజ్ అది తినాం కాబట్టి ఈరోజు కూడా నాన్ వెజ్ అది ఉండదు కాబట్టి చక్కగా ఇంకా తలస్నానాలు చేసి గుడికి వెళ్తాము. పొద్దున అయితే దీపారాజన అది చేసేసుకున్నారు పిల్లలు దేవుడి దగ్గర. ఇదిగోండి సాంబారు, అంటే పెసరపప్పుతో చేసాను ఓన్లీ ఇది. ఇంకా మీకు చూపిస్తాను నడండి, ఇది ఏగుతూ ఉంటుంది. నేను 1000 ఇచ్చాము హారికకి. 1000 ఇస్తే అది ఏదైనా కొనుక్కుంటుంది కదా అని ఇస్తే, ఇదిగోండి ఈ బొమ్మ ఒకటి తెచ్చింది. తనకి తెలియదు కదా, ఫస్ట్ టైం మాట తను కొనడం అయితేని. ఇక్కడే పెట్టాను, వైజాగ్ అదే అక్కడ అరకులో అమ్ముతుంటారు కదా. బాగుందండి. వెదురు అదే డిలికేటే కానీ ఆ కాస్ట్ కంటే పెద్ద ఏమి కాదులేండి. ఎలా తను అది తీసి తెచ్చుకుంది. మళ్ళీ ఇదిగోండి చెక్కతో చిక్కట ట్రై చేశాను, బాగుంది. చిక్కది బాగానే వచ్చేస్తుంది. ఇంకా చూపిస్తాను మీకు. సగం సగం, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పని మానలేదులే, బాగుంది వేగింది. ఆవాలు ఎప్పుడైనా బాగా కొంచెం రోస్ట్గా వేగితేనే ఆ టేస్ట్ బాగుంటుంది. పంటి కింద పడినప్పుడు, నవ్వులుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా సాంబార్ కదండి, పప్పు పులుసు అనుకోండి. మీరేం చేసుకున్నారు ఈరోజు? ఏం రెసిపీలు చేసుకున్నారు ఇంట్లో? పప్పుచారులైనా? శనివారాలు అంటే వారాలు ఎక్కువ ఉంటాయి కదా. ఎంత బాగుంటుందండి గుడి అయితే. ఎక్కడెక్కడి నుంచో, విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిదర్శనం కూడా బాగా తెలుస్తుందండి. ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుని వెళ్ళండి. టైం పెద్ద ఏం పట్టదు. సాయంత్రం అట్లయితే 1 గంటలో అయిపోతుంది. శనివారం అయినా కానీ పొద్దుటైతే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ పిండి వంటలు నాన్న కుమారక్క పంపించింది. మొన్నేమో ఆ చిన్న ఆంటీ కదా, ఈరోజేమో పెద్ద ఆంటీ వాళ్ళ అమ్మాయి పంపించింది. ఎందుకంటే తనకి చిన్నపిల్లలండి, బాబు చిన్నోడు మాట, పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. అయితే మళ్ళీ వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్ళిందన్నమాట. మా పెద్ద ఆడపడుచు మా దగ్గర ఉంటుంది, మా బావగారి దగ్గర ఉంటుందన్నమాట. 2 ఆడపిల్లలు ఆవిడకి. పెళ్ళిళ్ళు అయితే చేసేసాం. చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళని ఆ ప్రేమతోటి మేము అన్నాం, ఎందుకు తీసుకొచ్చో పిల్లలతోటి, అది ఎందుకు పంపించాం అమ్మ చేత అంటే, మావయ్య లేదు మమ్మల్ని చూడలేదా, ప్రేమగా చూసి ఇంతవరకు మమ్మల్ని చేసుకొచ్చి పెళ్ళిళ్ళే చేసి ఇంత బాగా చూసుకున్నారు కదా, ఏముంది నేను జంతికలే కదా అంటే, జంతికలు ఇదిగోండి గులాబీ పువ్వులు. తను గులాబీ పువ్వులన్నీ తనే చేసిందంట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే తను పంపించినందుకు అది వేరే విషయం. అంటే ఎంత బాగున్నాయండి టేస్ట్ అయితేనే.
చిన్నపిల్లలు మన కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు కొంచెం అలా చేస్తుంటే భలే అనిపిస్తుంది. నా పెళ్ళయ్యేటప్పటికి వాళ్ళు ఒకళ్ళేమో 8 ఇయర్స్. ఇప్పుడు బాబు పుట్టాడని చెప్పాను కదా! తనకైతే నేను వచ్చేటప్పటికి 7 సంవత్సరాల పిల్లోడండి. అంతే 7 సంవత్సరాల పిల్లోడు. ఒకళ్ళేమో 10, ఒకళ్ళు 8 అలా మాట. మా ఆడపడుచు గారి పిల్లలు అది చిన్న పిల్లలు మాట. ఇదిగోండి ఇంకా జంతికలు కొన్ని నిన్న వచ్చినాయి. ఇంకా వేరే డబ్బాలో కూడా పెట్టాను. ఇవేమో ఇప్పుడు పైన పెట్టానమాట తినడానికి ఉంటుందండి. తను పంపడం అయితే ఎక్కువ క్వాంటిటీయే పంపింది. కొన్ని మా తోటికోడలు తీసుకొని కొన్నేమో నేను వేరే బకెట్‌లో వేరే కొన్ని పెట్టానమాట. నేను కొన్ని తీసుకున్నాను. ఇంకా చికెన్ ఆవకాయ. చూడండి ఆంటీ పచ్చళ్ళు పెట్టేదాన్ని నాకే పంపిందది. చూడండి ఆంటీ ఎలా ఉందో మీకు నచ్చిందా అని చెప్పేసి ఫోన్ చేసి అడిగింది మళ్ళీని. ఇదిగోండి ఆవకాయ పట్టి పంపించింది. పిల్లలు రాత్రే టేస్ట్ చేశారు. నేనైతే నేను ముట్టుకోను కదా! ఇవాళ ముట్టుకోను. అదే అంటే బాక్స్ చూపించడానికి అలా ముట్టుకున్నాను అంతే. తినం కదా! వాళ్ళైతే టేస్ట్ చేశారు. బాగుందంట. ఇదిగోండి గులాబీ గుత్తులు అయ్యి ఇంకా ఉన్నాయి. కవర్లో వేరే దాంట్లో పెట్టాను. అంటే కొంచెం తీసుకునేలాగా పిల్లలకి అనేది పెట్టానమాట. ఇవి మాట జంతికలు తినా కొద్దిగా అయితేనే చాలా బాగున్నాయండి జంతికలు. చేసుకున్నాను, హ్యాండ్ వాష్ చేసుకున్నాను. క్రిస్పీగా ఉన్నాయి, గుల్లైపోయి బాగున్నాయన్నమాట. అది జంతికలు అంటే వాళ్ళ అత్తయ్య గారు తను కలిపి వండారంట, బాగున్నాయండి. అది వాళ్ళ మావయ్య, వాళ్ళ చిన్న మావయ్య అది అన్న, వాళ్ళ పెద్ద మావయ్య అన్న చాలా అభిమానం అన్నమాట అండి దానికిని. ఇద్దరు మాట ఆడపిల్లలు అన్నాను కదండి. పెద్ద అమ్మాయి విజయవాడ అన్నమాట. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చినాయి అన్నమాట ఇవన్నీ. మేము అదే అన్నాం, మా దగ్గర నుంచి మీకెళ్ళాలి కానీ మీరు పట్టుకురావడం ఏంటని. వాళ్ళైతే వినలేదు. అది అలా కాదు ఇలా కాదని మొత్తం మీద పంపించింది. నచ్చినాయి. కుమారి వీడియో చూస్తుంది, మా చిన్న కుమారి. నచ్చినాయే. హారిక కూడా ఈవేళ వచ్చింది కదా, ఇప్పి ప్యాకెట్ పంపించింది దానికని. అది తీసుకొని దాచుకుందన్నమాట. కుమారికి మళ్ళీ అన్నీ పంపించిందని. దానికి గులాబీ గుత్తులు అయితే బాగా నచ్చినాయి హారికకి. ఎలాగో మేము ఫోన్లో మాట్లాడుకుంటాం, తక్కువ లేండి మాట్లాడడం. దాని దగ్గర ఫోన్ ఉండదు, వాళ్ళ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన బయటకు అది వెళ్తుంటారు కాబట్టి కుదరదు కదా అని నేను నిన్నైతే ఫోన్ చేసినప్పుడు మాట్లాడమాట. గులాబీ గుత్తులు అయితే హారికకి బాగా నచ్చినాయి. ఇదిగో మా వాళ్ళు ఇంకా వీళ్ళు తినలేదు. తింటారా? జంతికలు తిన్నారు. జంతికలు తీసుకుంటారు, నంచుకుని తిందరు కానీ. సరేనా? భోజనాలు అయిపోయినాయి. 2 అవర్స్ అయింది. ఇంకా ఈ పుచ్చకాయ ఇంకా ఇన్ని రోజులు ఉంచడం కరెక్ట్ కాదని కోసేద్దాం అనుకుంటున్నాము. మరి లోపల అయిందో లేదో తెలీదు, చూడాలి. ఒక్కోసారి అంటే వైట్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే కోస్తున్నాను. షార్ట్సన్లో కోసేసానండి. ఇదిగోండి పుచ్చకాయ అయితే మంచిగా అయిపోయింది. నేను ఇంకా ఏమైనా లైట్ కలర్ ఉంటుందేమో అనుకున్నాను కానీ లేదు. కలర్ అయితే బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది అనుకుంటున్నాను. అయితే ఇంతకాయ మనం తినలేం కదా, కొంచెం కింద మనకి నైబర్స్ అది ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు అది ఉన్నారు కదా, వాళ్ళు కూడా పిల్లలకి కూడా పంపుతాను. అయితే మాకో కాయ, అక్కలకో కాయ పంపించారన్నమాట. నేనైతే ఇప్పుడు కోసేసాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో మనకైతే తెలియదు కదా. ఫస్ట్ టేస్ట్ బాగుంటుంది, ఇంకెలా ఉందంటే బాగుంటుంది. పుచ్చకాయ ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇంకొక 2 నెలలు అయితే, 2 నెలలు కూడా కాదు, ఇంకొక నెల, ఇంకా మార్చి నెల వచ్చేటప్పటికి ఎండాకాలం కూడా ముదిరిపోతుంది. ఇంకా రథసప్తమి వచ్చేస్తుంది కదా ఈ 4 రోజుల్లోనే. ఇంకా రథసప్తమి అయిన తర్వాత ఎండలు ముదిరిపోతాయి. ప్లేట్ తీసుకురా తల్లి, కింద ఇచ్చేసి వద్ది కింద. ఇది పక్కన పెడదాం. హ్యాపీ బర్త్డే టు యూ అన్నట్టు కట్ చేయాలి. అమ్మో దసరగా ఉంది కాయ. హారిక పొద్దునలేని చాక్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. పుచ్చకాయను కూడా ఒక 6 నెలలు మనం స్టోర్ చేసుకోవచ్చు. అది ఎప్పుడైనా నేను నెక్స్ట్ ఎప్పుడు వీడియోలో తీస్తాను. ఇప్పుడైతే షేరింగ్కి అది వెళ్ళిపోతున్నాయి కదా, ఈ కాయ మనకు సరిపోదన్నమాట. ఒక కాయ తెచ్చేసుకుని మనం అంటే పిల్లలది కొందరు ముక్కల్లా తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి డ్రింక్ కింద ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని చక్కగా హ్యాపీగా వాళ్ళకి పెట్టచ్చు.
మనం బయటది జ్యూస్లు అవి కొనుక్కుని పిల్లలకి వాటికన్నా ఇలా న్యాచురల్గా ఈ ఫ్రూట్లోంచి ఎక్కువ షుగర్ అది వేసుకోకుండా కొంచెం బెల్లం పొడి వేసుకుని మీ ఇష్టం అట చూపిస్తాను నేను నెక్స్ట్ టైము. వీలైతే ఇప్పుడే చేద్దాం అనుకున్నాను కానీ సరిపోదు. ఒక్క కాయ ఉంటేనే మనకు రసం ఎక్కువ రాదన్నమాట. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా తీగా ఉంది వదిన. మీరు పంపించిన కాయ సూపర్. పంపుదాను ఇంకా టేస్ట్ చేసి మీకు చూపించాలని చెప్పాలని టేస్ట్ చేశాను. వావ్, చాలా బాగుందండి కాయ. సూపర్ స్వీట్. ఇప్పుడు ఈ విత్తనాలు స్టోర్ చేసుకొని ఇప్పుడు ఇంక ఈ 2 రోజుల్లో అదే ఈ వచ్చే నెలలో విత్తనాలు పెట్టేసుకోవచ్చు. ఫిబ్రవరి నెలలో చక్కగా ఈ పుచ్చకాయ వెరైటీ కూడా మన టెర్రస్ మీద కూడా పండిందాం, కాయిందాం. హారిక కిందకి పట్టుకెళ్ళి ఆంటీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాయి ముక్కలు, ఓకేనా? ఇంకో ప్లేట్ తీసుకురా, డాడీకి కూడా ఇచ్చేస్తాను. ఇంకా ఈరోజైతే వాడపల్లి అయితే వెళ్తున్నామండి. శనివారాలు 7 శనివారాలని మొక్కుకున్నమాట. ఇది 2వ వారము. నేను చిన్నోడు సాయిరం వెళ్తున్నాం. మా వాళ్ళు వద్దాం అనుకున్నారు కానీ మా వారు అదిని ఇంకా కుదరలేదు వాళ్ళకి. హారిక అదిని 3వ వారం వెళ్తాము వీలైతేని. పౌచ్ చూసారా, చిల్లర డబ్బులు పెట్టుకోవడానికి బాగుంది. మీతో షేర్ చేసుకోనిపించింది. లైట్ వెయిట్గా శుభ్రంగా చక్కగా ఉంది. ఇందులో చిల్లర పెట్టుకోవచ్చు. ఒక కొబ్బరికాయ పట్టుకెళ్తున్నాను. పైన ఏమైనా పువ్వులు ఉంటే కోసుకొని కొన్ని పట్టుకుని వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ చేయడానికి అయితే లోపల ఏమీ షూట్ చేయడానికి ఉండదు కానండి. మామూలుగా బయట ఏమైనా ఉంటే అవి చూసి షూట్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, నట్ సైడ్ వెళ్ళిపోదాం. వచ్చేసామండి వాడపల్లిని. అంటే మా ఇంటి దగ్గర నుంచి ఇంకా వాడపల్లి వెళ్ళే రోడ్డు చూడడానికి అసలు ఎంత బాగుంటుందంటే అండి పచ్చదనంతో. అలాగే అక్కడ గుడి చుట్టుపక్కల మాట బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్ చాలా పెద్దదే ఉంటుంది. ఎంతమంది వచ్చిన దర్శనానికి పార్కింగ్ ఇబ్బంది ఏమి ఉండదండి. చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్ కానివ్వండి, జాబ్స్ విషయంలో కానీ ప్రదక్షిణలు చేస్తూ చుట్టూరుని గుడి చుట్టూరు ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. మా పిల్లలు ఇద్దరు చేశారు. నేను చెయ్యండి రా మనం చేద్దామని అంటే ముందు దర్శనం చేసుకుంటామని చెప్పండి వచ్చేసి వాళ్ళు, నేనేమో గుడిలో ఉండిపోయాను. వాళ్ళు ఫోన్ తీసుకుందామని వచ్చి వాళ్ళు ప్రదక్షిణ చేసేసారంట. నేను చేయలేకపోయాను. అదే అనిపించింది. ఇంకసారి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ కూడా చేసుకుని వెళ్ళాలండి లోపలికి. ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపాయల దర్శనం ఉంటుంది. ఇంకా 1500 కూడా ఉంటుంది కదా, 1100 అనుకుంటా. 1500 కాదండి, 1100 అనుకుంటాను. ఇవి అయితే మనకి దగ్గర నుంచి కొంచెం వెంకటేశ్వర స్వామిని చూసుకుని దర్శనం చేసుకోవడానికి అయితే ఉంటుంది. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. లైన్ అంతా ఉంది, జనం కూడా ఎక్కువగానే ఉన్నారు. ప్రతి శనివారం కూడా ఎక్కువగానే ఉంటారండి ఉత్తి రోజుల్లో కన్నా. కానీ నిజంగా ఎంత ప్రసిద్ధి అయిందంటే 7 వారాలని ఎవరైతే స్టార్ట్ చేశారో ఫస్ట్ గుండా మనకు తెలియదు కానీ అప్పటి నుంచి మొదలవడం ఇంకా జనం అసలు ఎంత హడావడిగా ఉంటుందంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న హౌసెస్ అన్నీ చక్కగా చిన్న వ్యాపారస్తుల్లాగా అయిపోయారన్నమాట. వాళ్ళకి చక్కగా అన్నీ ఇంకా బయట పెట్టుకుని అమ్ముకునే అవకాశం అయితే వచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ప్రతి శనివారం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవోటండి. అంటే క్లాసికల్ డ్యాన్స్ కానివ్వండి, ఇలాగా జానపద గీతాలు కానివ్వండి, దేవుడు పాటలు కానివ్వండి, చాలా బాగా పాడారండి. ఎవరికి నచ్చిన వాళ్ళు బహుమతి కింద ఇస్తున్నారు. అక్కడ మన ఇష్టం అన్నమాట. నేను ఇంకా ఇక్కడ ధ్వజం స్తంభం దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా కొన్ని పువ్వులు విడిపులు తెచ్చానమాట. లోపలికి వెళ్ళడానికి ఉంటుంది కానండి, అలా బయట నుండి దండం పెట్టుకున్నాం. అయితే ఆ వస్తుంటే చక్కగా చంద్రవంక, ఒక నక్షత్రం, బెలే గుడి దగ్గర ఎంత బాగుందండి. ఈ వారం అసలు ప్రతి వారం బాగుంటుంది. ఎప్పుడు కలకలలాడుతా ఎంత జనం చూసారా. అక్కడ ఆ లైన్ నుంచి వచ్చామన్నమాట ఉంటారు. ఇంకా దర్శనం చేసుకునండి లోపలే ఒకసారి మీకు చూపిందాము. లాస్ట్ వీక్ అనుకుంటా, చూపించలేదు. ఇంతకుముందు వెళ్ళాం కదండి సాయిరాము మేము అందరం కలిసి, అప్పుడైతే చూడలేదు. ఇప్పుడైతే లోపలికి ఫోన్ తీసుకొచ్చామన్నమాట. అంటే గర్భగుడిలోకి అయితే వెళ్ళడానికి ఉంటుంది కానీ చుట్టుపక్కల ఆవరణం ఎలా ఉంటుందని మీకు చూపిందామని చెప్పేసి కొద్దిగా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా మన వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే రండి. ఎందుకంటే కోనసీమలో వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి ఎక్కింది వాడపల్లి మట్ట అండి. మళ్ళీని తిరుమల వెంకటేశ్వర స్వామి ఎలాగో అలా చిన్న తిరుపతి అలాగే ఇది. ఇక్కడ ఈశ్వరుడు గుడి ఉందండి, దర్శనం చేసుకుంటాము.
పక్కనే అన్నపూర్ణేశ్వరదేవి ఆలయం కూడా ఉంటుందండి, ఉమామహేశ్వరులది. అయితే వెళ్ళాము దర్శనం చేసుకుందామని. అక్కడ గురువుగారు మన గార్డెన్ ఛానల్ చూస్తారంట, గుర్తుపెట్టి పలకరించి మాట్లాడారండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఈసారి అయితేని. ఇంకా మంచిగా బయట కూడా చాలా బాగుంటుంది. ప్రసాదం తీసుకోవడానికని వచ్చామండి. జనం అయితే మామూలుగా లేరు. ఇంకా అసలు ఎంతమంది ఉన్నారంటే 7 శనివారాలు మొక్కులు ఉంటాయి కదా, ఆ మొక్కులు తీర్చుకోవడానికి శనివారం జనాభా అయితే గట్టిగానే వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి. కోనసీమలో వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధంగా అందరూ వెళ్ళడం, అందరూ అంటే మన మనసులో అనుకునేవన్నీ నెరవేరుతున్నాయని ఇలా 7 వారాలు అనేది చేసుకుంటూ ఉంటాము వారాలు. ఇదిగోండి జనం చూడండి ఎంతమంది ఉన్నారు. సాయి హాయ్ చెప్పు. అరిటాకులో ప్రసాదం తీసుకుంటాం. ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత కొద్దిగా ఇంటికి అయితే పట్టుకెళ్తున్నానండి. లడ్డు కూడా ఇస్తారన్నమాట, మనం కొనుక్కోవాలి. బాగుంటుందండి ప్రసాదం కూడా, ఎవరికైనా పంచిపెట్టుకోవడానికి పట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ముగ్గు గొట్టం లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నాను, తీసుకోలేకపోయాను. ఇక్కడ అన్నీ ఉన్నాయండి, గవ్వలు చేసేది, పిండి వంటలు చేసుకునేది, బండ పచ్చడి చేసుకోవడానికి, రోటి పచ్చడికి, పప్పు గుత్తులు, ఇలాగ అన్ని రకాలు ఉన్నాయి. నాకైతే ముగ్గు గొట్టం తీసుకుందాం అనిపించింది. ఒక డిజైన్ తీసుకున్నాను, మళ్ళీ పట్టు ఇంకో డిజైన్ తీసుకుంటాను. మా వాళ్ళు ఏంటంటే నడమ్మ లేట్ అయిపోయింది అంటూ కూర్చున్నారు. పక్కన ఆత్రేయపురం కదండి, పూతరేకులు, స్వీట్లు అన్నీ కూడా ఇక్కడే అమ్ముతున్నారండి. నిజంగా వీళ్ళకి మంచి ఉపాధి కలిగింది అనిపించింది. అలాగే మనకు కూడా దొరకనని ఒకే దుక్కునుంటే కొనుక్కొని పట్టుకెళ్తూ ఉంటాం కదా, వెజిటేబుల్స్ కానించి, స్నాక్స్ కానించి, టిఫిన్స్, పువ్వుల మొక్కలు, పువ్వులు చూసారండి ఎన్ని పువ్వులు ఉన్నాయంటే. ఇంకా ఈ సీజన్లో చామంతి పూలు చూడగానే అందరూ అట్రాక్షన్ అయిపోయి చాలా మంచి మంచి కలర్స్ వచ్చేసినాయి కదా. ఒకప్పుడు పసుపు ఉండేది, తర్వాత తెలుపు ఉండేది, చిట్టి చామంతి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా చాలా రకాలే మారిపోయినాయి అన్నమాట. అంటే అప్పుడు ఉండేవి కానీ అరుదుగా ఉండేవి, ఇప్పుడు ఇంకొన్ని వెరైటీస్ కూడా కలిసినాయి కదా. ఇంక ఇక్కడైతే వాడపల్లిలో ఫస్ట్ ఒకళ్ళు పెట్టినట్టున్నారు నర్సరీ. ఇంకా అంతే, ఒక నర్సరీ చూడగానే ఒక 5-6 నర్సరీలు పుట్టుకొచ్చేస్తాయిలేండి. ఎవరి వ్యాపారం వాళ్ళదే అనుకోండి. కానీ మొక్కలు అయితే రకరకాలవి అమ్ముతున్నారు. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు అయితే తీసుకుంటారు కదా. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా విజయవాడ నుంచి అది చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా దర్శనం చేసుకుని కావాల్సిన మొక్కలు ఏమైనా ఉంటే పట్టుకుని వెళ్తూ ఉంటారు అనుకోండి. కానీ చూడ్డానికైతే చాలా బాగుంటుంది. దర్శనం అలాగే అయిపోయింది, చక్కగా మంచిగా జరిగిందండి దర్శనం కూడా. ఇంకా వెళ్ళిపోతున్నమాట. రిటర్న్ అయిపోతున్నప్పుడు వెళ్ళే దారి మంట ఉంటాయి. కొంచెం నైట్ అయినా పర్వాలేదండి, హడావుడిగా సందడిగానే ఉంటుంది. రోడ్ అంతా ఎప్పుడో ట్రాఫిక్ తోటి ఉంటుంది. 8 అయింది కానీ ఇంకా వస్తూనే ఉన్నారు కదా దర్శనం చేసుకోవడానికి కూడా. ఆర్టీసీ బస్సులు ప్రత్యేకించి పెట్టారండి, ఫ్రీ కూడా ఉందనుకుంటున్నానండి మొత్తానికి. కాబట్టి రావచ్చు మాట, చూసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా బఠానీ తింటానన్నారు. నేనైతే కొద్దిగా బత్తాయి జ్యూస్ తాగేసి ఊరుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక స్పూన్ పెట్టి తిని చూడమ్మా బాగుందంటే సరే అని మళ్ళీ ఇంకోటి చెప్తామని నేనేమి ఇదిగోండి శుద్ధలు చూపిస్తున్నాను కదా మీకు, శుద్ధలు ముగ్గు గొట్టం తీసుకున్నాను అనమాట. శుద్ధలు ఇంటి చుట్టూ ముగ్గులే పెట్టుకోవడానికి చాపేసులు ఇట్టే అయిపోతున్నాయి. నా శుద్ధ అయితే బాగుందని. ఇదిగోండి చందమామ, చంద్రవంక, నిజంగా నెలవంక కాకపోయినా అలా ఉంటుంది కదండి కొన్ని రోజుల తర్వాత, నక్షత్రం అదిని, పల్లీలు బాగుందండి. అసలు నిజంగా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.